హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అనమాట. కరీంనగర్ ట్రిప్కి వెళ్ళి ఉంటే అనుకోకుండా వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే, తెలిసిన వాళ్ళే. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అనుకోకుండా టైం ఉండే అయితే వాళ్ళకు పార్క్కి వెళ్ళినాం కరీంనగర్లో. దీని పేరు డేర్ పార్క్ అనుకోండి, జింకల పార్క్ అన్నట్టు. అక్కడికి వెళ్ళినాం. అక్కడ ఒక్కొక్కరికి 30 రూపీస్ ఉంది, కానీ 40 రూపీస్ తీసుకున్నాడు. ఒకరికి పెద్దవాళ్ళకి టికెట్, చిన్న వాళ్ళకు 15 రూపీస్. అక్కడ ఆన్లైన్ పేమెంటే, ఆఫ్లైన్ తీసుకోవట్లేదు. సో మేము ఫోన్పే చేసి టికెట్లు అనేవి తీసుకున్నాం అన్నమాట. ఆఫ్లైన్ డబ్బులు తీసుకోవట్లేదంట కరోనా ప్రాబ్లం వల్ల. టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళగానే మొత్తం వేరే ఉన్నది అక్కడ, చాలా బాగుంది. ఈ పార్క్ అనేది చిన్నపిల్లలకు, బేసికల్ చిన్నపిల్లలకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఫోటోషూట్కి కానీ, వాళ్ళకు పుట్టిన పిల్లలు 1 year 2 years 3 years బాబు ఫోటోషూట్, బర్త్డే షూట్, ఈ విధమైన ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఈ పార్క్ పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. మాకు అనిపించింది. మొత్తం గ్రీనరీ. ఈ పార్క్ అంటే ఎట్లా ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంది. మేము కొంచెం ముందుకు పోయినాము. ముందుకు పోయిన తర్వాత అక్కడ నైట్ అయితే అక్కడ వాటర్లో లైట్లు వస్తాయంట. ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి పార్క్, ఇది మన ఈ పార్కు కట్టించినట్టుందన్నమాట. అట్లని కొంచెం ముందుకు పోయినాం. ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే జంతువులు అవి ఉన్నాయన్నమాట. అంటే ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి అక్కడ. ఈ చుట్టుపక్కల చూడవచ్చు, ఎక్కడ చూసినా ఫోటోషూట్స్, మొత్తం ఫోటోషూట్సే. వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్స్, చిన్నపిల్లలకు అంటే రకరకాల ఎక్విప్మెంట్ ఉన్నాయి అక్కడ. ఓన్లీ చిన్నపిల్లలకు యూజ్ చేయడానికి మాత్రం చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మంచి ఫోటోషూట్కు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్, తీరొక్క డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అక్కడ నిలబడి తీసుకోవడానికి చిన్నపిల్లలకు కూర్చునే ఫెసిలిటీస్ బాగున్నాయి అన్నమాట. అవి ఆ హెడ్ క్వార్టర్స్ అనేటివి వాళ్ళ పార్క్ వాళ్ళవి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జంతువులకు సంబంధించిన, పక్షులకు సంబంధించినవి. అంటే ఎన్నో రకాల, వివిధ రకాల ర్యాబిట్స్ ఉన్నాయి. పీకాక్ ఉంది. ఆ పీకాక్ మామూలు లేదు, మన మోకాల వరకు వస్తుంది, అంత హైట్ ఉన్నది ఆ పీకాక్. పంజా ఇప్పుతే ఆ ఈకల దగ్గరికి అసలు చూపెడతా అనుకుంటే అది ఇప్పలేదు, దాన్ని చూపెట్టలేకపోయినా. అంటే ఒక్కటి కాదు, ఇందులో ఎన్నో తీర్లు ఉన్నాయన్నమాట. అందులోనే అంటే జాతులు, రకాలు ఉంటాయి కదా, వాటికి అవి ఆ రకరకాలు ఉన్నాయన్నమాట. వీటిని చూసి మేము ర్యాబిట్స్ అనుకున్నాం, కానీ అన్నచ్చి చెప్పిండు మాకు అవి ఎలుకలంట. ఏదో నేపాల్ సైడ్ అవి ఎలుకలంట. ఇక్కడ ఒక రకమైన కుందేళ్ళు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి పావురాలు అయితే ఒక 4-5 అంటే రకాల పావురాలు ఉన్నాయన్నమాట. పిట్టలు, ఎన్నో రకాల పక్షులను చూసినాం మేమైతే. ఆ ఎల్లో కలర్ పక్షి చూడండి ఎంత బాగుంటుందో, రామచిలుక. వీటిని సీమకోళ్ళు అంటారు అన్నమాట. వీటిని దాదాపు మన పల్లెటూళ్ళలో చూడగలుగుతాం. అంత పెద్ద అట్రాక్షన్ ఏమి అనిపించలేదు. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకో నెమలి రకం అన్నమాట. ఇది ఇలా మొగలు నెమలి, ఆడ నెమలి అని చెప్పేసి 2 అందులో ఉన్నాయి. దాని ఈకలు చూడవచ్చు మనం, ఎంత క్లారిటీగా ఏర్పడుతుంది స్పష్టంగా. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకో రకమైన పావురాలు. అవి ఆడితేనే వాటికి ఫ్రీడమ్ ప్లేస్ బాగుంది, ఇట్లా బంధించినట్టు కాకుండా. ఇదైతే కొత్త రకం. ఇది నాకు భయమే అయింది దాదాపు. అది నా ఎత్తు ఉన్నది, అది మేము ఎటు పోతే అటే చూస్తుంది, ఘోరం భయమైంది. అది సడన్గా చూసిన నేను, మా ఫ్రెండ్స్ చూసి ఇట్లా అనేసరికి నేను అక్కడ దాన్ని చూసుకోకుండా దాన్ని కొరిగేసరికి. ఇక్కడ చూడవచ్చు మనం పిట్టలు ఎంత బాగున్నాయో, జంట ముచ్చట పెట్టుకుంటాను. అట్లా అని చెప్పేసి మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేయని చెప్పేసి మళ్ళీ మెల్లగా వెనక్కి వచ్చేసరికి ఇవన్నీ ఫోటోషూట్కి సంబంధించినవి అన్నమాట. అట్లనే కొంచెం ముందుకు వెళ్తే జింకల పార్క్ ఉన్నాయని చెప్పిన వల్ల అక్కడ జింకలను చూడడానికి పోతాము. అసలు రేరుగా కనిపిస్తాయి కదా,
మనకు ఎట్లా తిరుపతి అట్లాంటి పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు మాత్రమే అలాంటి జింకలు అనేటివి అవి దుప్పిలు అలాంటివి కనబడతాయి. ఇప్పుడు చూడండి మీరు ఎన్ని జింకలు ఉన్నాయో ఇక్కడ. ఆడ కనిపించేటి అన్నీ జింకలే. అవి తాగడానికి ఇవి నీళ్ళు, అవి ఇబ్బంది పడుకుంటుండడానికి చెట్ల దగ్గర పెట్టిన అనమాట. అడవి, ఇది ఒక అడవి లెక్క చేసి వీటి దాటకుండా చుట్టూ పింఛన్ వైర్, ప్రతి ఒక్కటి బాగుంది. ఇన్ని జింకలు ఒకటే కాడ ఘోరం అనిపిస్తుంది చూస్తే. ఎంత బాగుందో చూడడానికి. అవి దగ్గరికి వస్తే ఇంకా బాగుండేటి. ఇప్పుడు నచ్చినప్పుడు కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూడడానికి, ఫ్యామిలీతో రావడానికి చక్కటి ప్లేస్ ఇది. అక్కడ ఎంతసేపు చూడాలనిపినా చూడబుద్ధి అవుతుంది. అక్కడ అంత బాగున్నాయి. ఫోటోలు ఎక్కువ అది మొత్తం అక్కడ దించి ఫోటోలు పెట్టినట్టున్నది, అట్లున్నాయి. ఇట్లా ముందుకైతే ఇక్కడ ఒక సరస్సు లెక్క ఉంది. సాంగ్స్ పెట్టుకోండి అంటే ఇందులో బోటింగ్ చేస్తారంట. ఈచ్ 100 150 ఉంటుందంట. అడుగుదాం పా బ్రో. వస్తున్నది అన్న వాళ్ళకి కూడా ఒక ఛానల్ ఉన్నది, సుప్రజా ట్యూన్స్ అని. త్వరలో నీతి కింజల్స్ సింగర్ నీతికి తనతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తాను. పుస్తకాలు నీళ్ళైతే రావు. నేను కూడా ఫస్ట్ టైం అటు లక్నవరం పోయినా కానీ నేను కూడా బోటింగ్ చేయాలి భయమై. బ్రో ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్? చూపెట్టా సైక్లింగ్ చేసినట్టున్నది. ఇంతకుముందే మంచిగా తిన్నాం కదా, అరుగుతుంది. టిఫిన్ చేసింది అరిగిపోతుంది. ఏంటంటే కేరళ పోయిన ఫీలింగ్ ఉన్నది కదా. అంటే నీళ్ళలో మంచి లొకేషన్స్ కనిపించినాయి. లొకేషన్స్తో పాటు కొన్ని చూడకూడని కూడా కనిపిస్తున్నాయి. మేము అనుకున్నాం అది ఎంట్రీలో చిన్నపిల్లల పార్క్ అని అనుకున్నాం. తర్వాత ముందటికి పోయేసరికి ఇది అడల్ట్ పార్క్ అని మాకు అర్థమైంది. బట్ బాగుంది పార్క్. ఇట్లా చూడకూడని సన్నివేశాలు కొన్ని వస్తాయి, ఇట్లా స్కిప్ చేసేయండి, చూసి చూడనట్టు. కానీ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంటే ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశాలు జరుగుతూనే బాగా అనిపిస్తుంది. కొంచెం ఎంజాయ్ మూమెంట్ ఉంటుంది. దాని గురించి ఆ టూర్ గురించే మాట్లాడుకుంటా మళ్ళీ అట్లా రిటర్న్ అయినాం. రిటర్న్ కాగా మాకు అక్కడ తాబేలు కనబడ్డది. అంటే ఒక్కొక్కరికి 50 రూపాయలు టికెట్ తీసుకున్నాడు. ఇట్లా ఒక రౌండ్ దింపేసి వచ్చిండు. ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు అంట. అట్లనే
స్ట్రేట్ పోతా అంటే ఎప్పుడు ఎక్కువ ఇదే ఫస్ట్ కాళ్ళు వస్తాను ఎక్సర్సైజ్ దాకా పెట్టు అయిపోయింది మా ట్రిప్ అయితే. బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి ఇట్లా రిటర్న్ కాగా చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా బాగా కనబడ్డాయి. ఈ వాటికైతే ఈ వీడియో ఇంతే. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నందుకు. చాలామంది చాలా సపోర్ట్ చేస్తుర్రు, చాలా మంచిగా సపోర్ట్ చేస్తుర్రు. వీడియోలు పెట్టకపోవడానికి కారణం అంటే చాలా కొంచెం బిజీ పనులలో తిరగాల్సి వచ్చి హెల్త్ మంచిగా లేక ఇప్పటికే వాయిస్ పోయింది. జలుబు చేయబట్టి వాయిస్ పోయింది. కానీ చిన్నపిల్లలకు మాత్రం ఈ పార్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దయచేసి ఏదైనా ఫోటోషూట్ అలాంటివి అనేది తీయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే విజిట్ చేయండి.